అభివృద్ధి అంటే కేవలం భవన నిర్మాణాలు మాత్రమే కాదని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపటమే నిజమైన అభివృద్ధి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాజోలు నియోజకవర్గ పరిధిలో వర్చువల్ విధానంలో పలు అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. అంతర్వేది వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మికతతో పాటు ఆధునిక వస్తువులు మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 17.33 కోట్ల రూపాయలతో అంతర్వేదిలో నిర్మించిన మంచినీటి పథకాన్ని ప్రారంభించి స్థానిక ప్రజల దశాబ్దాల కల నెరవేర్చారు. అంతర్వేది ఈ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమానికి చేసిన గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, గౌరవ వ్యవసాయ సహకార మరియు పాడి అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు కింజార పచ్చెన్నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గౌరవ శాసనసభ్యులు రాజోలు నియోజకవర్గం హరిప్రసాద్ గారికి, కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ మహేష్ కుమార్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకి, అధికారులకు మరియు టీవీ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అంతర్వేది లాంటి పవిత్ర భూమిలో అభివృద్ధి ఆధ్యాత్మికతతో కలిసి నడవాలి. అదే మన సంకల్పం, ఎన్డీఏ సంకల్పం. ఈ ప్రాంత అభివృద్ధికి, రాజోలు నియోజకవర్గ అభివృద్ధికి బలమైన సంకల్పంతో పనిచేస్తాం. ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఈ రోజున మీ అందరి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ఆనందంగా ఉంది. అందులో జలజీవన్ మిషన్ నిధులతో అంతర్వేది దేవస్థానం, అంతర్వేదికర, పల్లెపాలెం, గొంది గ్రామ పంచాయతీల పరిధిలో